అన్నా ఎవరన్నా నువ్వు ఈడున్నావు అన్నా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్పేట్ బాయ్స్. వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసుగా మీకు, చూస్తున్నారు కదా పేరు అయితే. మనం అయితే జూ పార్క్ వచ్చినాం, రాజ్పేట్ అయితే వీడియో ఇస్తుండు. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దాం మనం జూ పార్క్ వెళ్దాం, మనం చూపిస్తాం యానిమల్స్ అన్ని ఎట్లున్నాయో. ఓకేనా, చలో. హలో గాయస్, వెల్కమ్ టు రాజపేట్ బాయ్స్. మనమైతే హైదరాబాద్ లోని జూ పార్క్ వచ్చేసినాం. చూడండి, హైదరాబాద్ లో ఒకటే జూ పార్క్ ఉంది, అది మన నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ జూ. ఈ పార్క్ లో మనకు ప్రతి ఒక్క యానిమల్ అయితే ఉండడం జరుగుతుంది. మాకెంత వీలైతుందో అంత మేము చూపిస్తాం ఖచ్చితంగా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. ఇక వంశభాయ్ అయితే డైరెక్ట్ టికెట్ అయితే తీసుకుంటుండు. మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దోళ్ళకి 100, చిన్నపిల్లలకి 50, అడల్ట్స్ కి 100, చిల్డ్రన్స్ కి 50. చూడండి బోర్డు ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నా, చూడండి క్లియర్ గా. ఈ జూ పార్క్ లో మనకు వెహికల్ పార్కింగ్ అనేది ఫీ అనేది ఉంటది. మనం ఏ వెహికల్ తెస్తామో దాని తగ్గట్టు మనకు ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బైక్ ఒక రేటు, ఆటోకో రేటు, ఒక ఇట్లా వేరే వేరే ప్రైజెస్ ఉంటాయి. మనం ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ ప్రైస్ మనం పార్కింగ్ కి కట్టేసేయాలి. మొత్తం మీద అయితే వంశీభాయ్ అయితే టికెట్స్ అయితే తీసుకుండు. ఇక మనం జూ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి కనిపిస్తాయి, మనం అన్నీ అయితే మనం ఈ వీడియోలో చూపిస్తాం. ఖచ్చితంగా చూడండి. ఇదైతే మన ఎంట్రీ. ఇక్కడ మనం టికెట్ చూపించుకుంటే వాళ్ళు స్కాన్ చేసి మనకైతే లోపల పంపించేస్తారు. వంశీభాయ్ ముందు పడి వేయండు, కాకపోతే టికెట్ నా దగ్గర ఉంది, అది తెలిసి అక్కడ ఆగిపోయిండు. అట్లుంటది. ఈ విధంగా మన ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటది. మనం ఇక్కడ నుంచి రైట్ వేన జూ పార్క్ పోతాం, లెఫ్ట్ వేన జూ పార్క్ పోతాం, స్ట్రైట్ వేన జూ పార్క్ పోతాం. మన ఇష్టం ఎటు పోయినా మన జూ పార్క్ లోపలనే ఉంటాం. ఇక్కడైతే మనకు మ్యాప్ గిట్లా ప్రొవైడ్ చేస్తారు. మనము ఫస్ట్ ఏం చూడాలి, ఎటు నుంచి పోవాలి, టోటల్ ఒక రూట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మనము కరెక్ట్ స్టార్టింగ్ పాయింట్లు ఉన్నాం. ఇక మనం రైట్ పోయినా జూ పార్కే, లెఫ్ట్ పోయినా జూ పార్కే, స్ట్రైట్ పోయినా జూ పార్కే. ఎటన్నా పోవచ్చు. మ్యాప్లో చూసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క యానిమల్ దగ్గరికి మనం పోదాం. ఆ ఒక్కొక్క యానిమల్ మీకు చూపిస్తారు. చూడండి, ఈ జూ పార్క్ లో మనకు ట్రైన్ ఫెసిలిటీ ఇట్లా ఉంటుంది. మనం ట్రైన్ లో విజిట్ చేయాలంటే విజిట్ చేసుకోవచ్చు, లేకుంటే కార్ ఇట్లా ఉంటుంది, వాళ్ళ వెహికల్స్ ఉంటాయి మనకు విజిట్ చేయడానికి. ఎవరైతే జర పెద్దోళ్ళు ఉంటారో, జర నడవలేరో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు, లేదా ముంగట ఇంకో వెహికల్ ఉంది అది ఇట్లా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ గుంట నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? మీరు ఆ గుంట నక్కని చూస్తే గుంట నక్క అని చెప్పండి. మీరు చూసారా? అదిగో అది అక్కడుంది. గుంట నక్కని ఆపడానికి మీ సహాయం కావాలి. అందుకు మీరు గుంట నక్క దొంగిలించకూడదని చెప్పాలి. వంశపాలు అన్ని చూసినావారా? అన్ని చూసినాం గానీ కాదన్నా, ఇంకా బర్రెలేడు ఉంటాయన్నా, బర్రెలు అవుపిలే. ఇంకా బర్రెలేడు ఉంటాయన్నా, బర్రెలు అవుపిలే.
స్థలంలో అయితే చూడక గిడ బర్రె ఎందుకుంటాయి రా, ఊర్లు ఉంటాయి రా. అరే జూ పార్క్ అన్న అన్నుంటాయంటే ఇక హలో గైస్ పెద్ద రాజపేట బాయ్స్ అయితే మన జూ పార్క్ వచ్చి మనకు ఈ జూ పార్క్ లో సఫారీ రైడ్ అనేది ఇట్లా అవైలబుల్ ఉంది, ఏసీ నాన్ ఏసీ ఇట్లా అవైలబుల్ ఉంది. దాని దీనికో 50 రూపీస్ ఫరక్ ఉంటుంది. నార్మల్ 100 రూపీస్, ఏసీ 150 రూపీస్. అయితే ఇందులో మనకి ఏంటంటే ఒక ఇట్లా వెహికల్ ఒకటి ప్రొవైడ్ చేసి అందులో తీసుకెళ్లి మొత్తం ఒక రౌండ్ వేయించుకొని వస్తారు. ఎక్కువసేపు ఏమి ఆపరు, జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఇట్లా ఆపి ఇట్లా వ్యూ చూసుకొని టర్న్ చేస్తుంటారు. చూద్దాం మనకు లోపల ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయి, ఏమేమి ఉన్నాయి మనకి ఇట్లా తెలియదు కదా. ఫస్ట్ టైం నేను ఇట్లా లోపలికి పోవడం. చూద్దాం ఏ విధంగా మనకు లోపల ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయి. మీకు ఇట్లా చూపిస్తాం, మేము ఇట్లా చూస్తాం. ఇక నెమలీలు అంటే ఇక ఆడడం అనిపిస్తాయి, జింకలు ఇట్లా తక్కువ యానిమల్స్. ఇంకా లోపలికి ఇట్లా మనకు జర ఎక్కువ యానిమల్స్ అయితే కనిపించలే. మొత్తము గృహ లోపలనే ఉండి బయటికి రాలే. మళ్ళీ ఏం దుక్కున్న యానిమల్స్ అయితే పండుకొని ఉన్నాయి. చూడండి ఇక్కడ లయన్స్ ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా రోడ్ మీద ఉంటాయి లయన్స్. సఫారీ అంటే ఇంతే, ఇక మనకు వెహికల్ లోపల నుంచే చూసుకోవాలి, దిగి టచ్ చేయడం అదంతా ఏముండదు. ఇక మనకు ఏ యానిమల్స్ చూపిస్తారో వీటి నుంచి దూరంకి వెళ్ళి చూసుకొని ఎంజాయ్ చేసుకుని ఉండాలి. ఇక బెంగాల్ టైగర్స్ ఇంకున్నాయి, ముంగడ చూద్దాం ఇంకేమేమి కానీ చూపిస్తారో. ఇక ఇక్కడ మనం చూసుకుంటే అయితే బెంగాల్ టైగర్స్ అయితే నిమ్మలంగా చెట్టు కింద వండుకొని ఉన్నాయి.
మనకు స్నేక్స్ చూడాలంటే ఫీ అయితే కట్టాల్సి ఉంటది. మనకు ముందే చెప్తారు అది ఇట్లా కొన్ని ప్లేసెస్ కి మనం లోపల ఫీ కట్టేసి లోపల విజిట్ చేయాలి. ఇది ఒక ప్లేస్ అందులో. పాములు అయితే అన్ని బుస్సు కొడుతున్నాయి. నార్మల్ ద వింగ్స్ అంటే పక్షులు, బర్డ్స్ అంటే ఈ ఇట్ సైడ్ ఉన్నాయని ఆరో మార్క్ తోటి మనకు సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. మనమైతే మన బర్డ్స్ ఏరియాకి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ లోపల ఏమేమి బర్డ్స్ మనకు కనిపిస్తాయి, మనం ఏమేమి రికార్డ్ చేయగలుగుతాం మీకు చూపిస్తా. కొన్ని అయితే బయట లోపలనే ఉంటాయి, గృహలో బయటికి రావు. మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి అయితే చూపిస్తాయి చూడండి.
ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి కానీ ఆ గ్లాస్ క్లియర్ లేకపోవడం వల్ల జర విజువల్స్ కరెక్ట్ రాలేకపోయినాయి. జర క్యాప్చర్ ఇట్లా సరిగ్గా అవ్వట్లేదు. మొత్తం గ్లాస్ మీద ఉన్న మరకలతో జర వ్యూ మంచిగా అయితే రావట్లే. ఇక మాకు ఎన్ని వీలైనా అని చూపించినాం చూడండి. హలో గైస్, మనం అయితే జూ పార్క్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసినాం. మీకు వీడియో కన్ఫర్మ్ నచ్చుతుంది. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను బర్రెలు బయటకు వేస్తాం.